నా పేరు భవానీ. మేము సూర్యాపేట నుంచి వచ్చాము. మా పాప పేరు రమ్యశ్రీ. పాపకి అల్సర్స్ ఫామ్ అయ్యి చాలా చోట్ల హాస్పిటల్లో చూపించాము, కానీ ఎక్కడ కూడా ట్రీట్మెంట్ మంచిగా అనిపించలేదు. సార్ ఇక్కడ వరుణ్ సార్ కొమ్మలపాటి సార్ని కలిసిన కాంచి ట్రీట్మెంట్ బాగా చేశాడు. తనకి చార్కోట్ ఫుట్ ఉందని సర్జరీ చేశాడు. ఇప్పుడు 5 months రికవరీ అయింది. పాప నడవగలుగుతుంది మంచిగా. థ్యాంక్ యూ వరుణ్ సార్. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు నడవగలుగుతున్నది ఆఫ్టర్ 3 months రివ్యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వరుణ్ కొమ్మలపాటి. నేను ఒక ఆర్థోపెడిక్ ఫుట్ అండ్ యాంకిల్ స్పెషలిస్ట్ని. నేను రమ్యని ఫస్ట్ ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ చూశాను. అప్పుడు తన్ని నా వద్దకు నా కొలీగ్ డాక్టర్ రాధిక గారు రిఫర్ చేశారు. ఆ టైంలో షీ వాజ్ వెరీ యంగ్. 12-year-old చైల్డ్లో చార్కోట్ ఫుట్ అనేది నేను అప్పటిదాకా చూడలేదు. మనం సైంటిఫిక్ జర్నల్స్లో కూడా చదివితే కూడా దాని గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉండింది. అండ్ అందులో సర్జరీ పెద్దగా అడ్వైస్ చేయలేదు. మనం ఫస్ట్ తన్ని ఒక బ్రేస్తో ట్రీట్ చేసాము, కానీ బ్రేస్తో కూడా తనకి సిమ్టమ్స్ కంట్రోల్ అవ్వడం లేదు. ఆ తర్వాత మనం కొంచెం ధైర్యం తీసుకొని వీ హ్యావ్ డన్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హైండ్ ఫుట్ చార్కోట్ రీకన్స్ట్రక్షన్. ఇప్పుడు హైండ్ ఫుట్ చార్కోట్ రీకన్స్ట్రక్షన్ అనేది ఒక నెయిల్ తోటి, ఒక రాడ్ తోటి కింద పాదంలో నుంచి పైన మోకాల వరకు ఎముక లోపల మనం ఒక రాడ్ని ప్లేస్ చేసాము. దాంతో తనకి కరిగిపోయిన యాంకిల్ ఎముకనంతా స్టెబిలైజ్ చేసాం అనమాట. ఇది ఇప్పుడు బాగా అంటుకొని తను ఆల్మోస్ట్ ఏ సపోర్ట్ లేకుండా నడవగలిగిన పరిస్థితి వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. వెరీ రేర్ కండిషన్. నార్మల్లీ 50-60-year-old వాళ్ళలో డయాబెటిక్స్లో నరాలు పాడైపోతే చార్కోట్ ఫుట్ అనే కండిషన్ వస్తుంది. రమ్యకి హెరిడిటరీ సెన్సరీ న్యూరోపతి అని ఒక పుట్టుకతోనే ఒక నరాల కండిషన్ ఉండడం వల్ల ఈ కండిషన్ తనకి 12-year-oldలోనే వచ్చిందనమాట. పాదానికి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా కానీ, స్పోర్ట్స్ ఇంజరీస్, డిఫార్మిటీస్, చార్కోట్ ఫుట్, అన్ని రకాల పాదానికి సంబంధించిన సమస్యలను ఇక్కడ ట్రీట్ చేస్తాను అపోలో హాస్పిటల్లో. థ్యాంక్ యూ సో మచ్.